క్రీస్తేస్తునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మీ మాటలు ధ్యానించడానికి, మేము ఆలోచించడానికి ఇచ్చినటువంటి విలువైన సమయమును బట్టి మీకు వందనములు తండ్రి. మీ మాటలు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ తోడు సహాయమును నాకు దయచేయండి. వింటున్న వారు కూడా చక్కగా వినడానికి వినగలిగే చెవులను వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మరి ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ గాను, డిప్లొమా చేస్తున్నవారు 2వ సంవత్సరం గాను నేటికి ఏర్పాటు చేయబడిన క్రొత్త పాఠం పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం. మళ్ళొకసారి చెప్తున్నానండి, పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం. ప్రియులారా, తండ్రి అనే దేవుడు భూమి మీద ఉన్న మన కోసం, తన పిల్లలమైన మన కోసం ఎన్నో సంగతులను వేదగ్రంథమైన బైబిల్లో దేవుడు రాయించి ఇచ్చాడు. ప్రియులారా, అలా వ్రాయబడిన ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు మనకు అర్థమవుతాడు. ఆయన మన పట్ల పెట్టుకున్న ఆశలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనకు తెలియాలంటే బైబిల్ని పరిశీలనగా చాలా చక్కగా చదువుకోవాలి. అంతేకాదండి, మన జీవితానికి సంబంధించి, మన జీవితాన్ని బాగు చేసే మాటలు, మన జీవితంలో మనము ఆత్మీయంగా ముందుకు ఎలా వెళ్ళాలో ఆ విషయాలన్నీ దేవుడు ప్రకృతిలో మరి భద్రపరిచిన తీరును మనం చూస్తాం ఈరోజు. నిజమేనండి, దేవుడు ప్రకృతిలో ఈ విశ్వంలో తన గురించి తెలుసుకోవడానికి ప్రకృతిలో ఎలా భద్రపరిచాడో కొన్ని మాటలు మనం బైబిల్లో చూద్దాం. మొట్టమొదటిగా యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదువుదామండి. ఒకసారి యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. ఏమంటున్నాడు చూడండి, మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఒక్కసారి జీవరాశుల్లోనూ ఒక్కసారి చూడండి, ఆ జీవరాశుల్లో మృగాలను చూడండి. వాటిని చూసి నువ్వు విచారిస్తే, నువ్వు ఆలోచిస్తే అవి నీకు బోధిస్తాయా? ఏమంటే మాటలు లేవు కదండి, ఎలా బోధిస్తాయా అనుకుంటున్నారా? విచారించు, ఆలోచించు అని అంటున్నాడు. అలాగే కింద అంటున్నాడు, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. ప్రియులారా, భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకోవాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు ఈ సృష్టిలో ఎన్నో ఉంచాడండి జీవరాశులను. వాటిలో మృగములను మీరు ఆలోచించిన దేవుడు అర్థమవుతాడు, పక్షులను గురించి ఆలోచించిన దేవుడు మనకు అర్థమవుతాడు. అందుకనే కీర్తనకారుడు కీర్తనలు రాస్తూ 19వ కీర్తనలో ఆకాశములు దేవునిని మహిమపరుచుచున్నవి అంటాడు. ఆకాశములు దేవునిని మహిమపరుచుతున్నవి. ఏమండి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధించుచున్నదట, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది అంటున్నాడు. వాటికి భాష లేదు, మాటలు లేవు. ఇదిగో నువ్వు చూడు, దేన్నైనా చూడు, నీకన్నీ పాఠం చెప్పేటివే. సృష్టిలో నువ్వు దేన్ని చూడు, ప్రకృతిలో నువ్వు దేన్నైనా చూడు, అవన్నీ కూడా నీకు పాఠం చెప్పేవిగా ఉన్నాయి అంటున్నాడండి. పాఠం నేర్చుకున్నావా ప్రకృతిలో ఉన్న వాటిని చూసి? ఈరోజు దేవుడు మనకు ఒక దాన్ని చూపించి పాఠం నేర్పబోతున్నాడు. అదే చూద్దామండి ఒకసారి. ఏమండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము
యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31. ఏమండి 31వ వచనము ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. 40 అధ్యాయము 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఏమండి, దేవుని యందు నిరీక్షణ నీకుందా? దేవుని కోసం ఎదురు నువ్వు చూస్తున్నావా? దేవుని నమ్ముకొని విశ్వాసంలో నువ్వు ఉన్నావా? అయితే నువ్వు ఉన్నత స్థలముల పైన ఉన్నవాడుగా దేవుడు అంటున్నాడు. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? పక్షిరాజు రెక్కల వలె. పక్షిరాజు ఏమండి రెక్కలు చాపి పైకి ఎలాగైతే ఎగురుతుందో, నువ్వు కూడా నా కోసం ఎదురు చూస్తున్నావు, నువ్వు నా కోసం నిరీక్షణ పెట్టుకున్నావు, నువ్వు పక్షిరాజులాగా ఉంటావు అంటున్నాడు. ఏమండి, మీకు అర్థమవుతుందా? పక్షిరాజు అంటే ఏమండి, పక్షుల్లో అన్నిటికంటే ఒక రాజుగా, పక్షుల్లో ఒక రాజుగా ఈ పక్షిరాజు మనకు కనిపిస్తాడు. ఇక్కడ పక్షిరాజు ద్వారా దేవుడు మనకు ఏదో పాఠం చెప్పాలనుకుంటున్నాడు. ఏంటయ్యా పాఠం అంటే, ఇదిగో పక్షుల్లో అన్నిటికంటే ఇదిగో పక్షిరాజు ఉంది కదా, అది అన్నిటికంటే పైకి ఎగురుతుంది. అలా నా కోసం ఎదురు చూస్తాను, నువ్వు కూడా ఉన్నత స్థలముల పైన ఉంటావు అని చెప్తూ ఇంకొక మాటను కూడా మనం పరిశీలిద్దాం. ఇంకొక మాటను కూడా ఏమండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన. ఏమండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ మాటను మనం ఒకసారి చూస్తే, 103వ కీర్తన 5వ మాటను మనం చూస్తే అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? పక్షిరాజును చూపించి, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండున్నట్లు. ఏమండి, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తగా ఉండాలి, నీ యవ్వనము కొత్తగా అవ్వాలి అంటున్నాడు. ఏమండి, ఈ పక్షిరాజు గురించి తెలుసుకొని అసలు అది యవ్వనాన్ని ఎలా క్రొత్తగా చేసుకుంటుందో, మరి మనం మన యవ్వనాన్ని ఎలా క్రొత్తగా చేసుకోవాలో ఆలోచిద్దాం. ఎందుకంటే పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం కదా మన పాఠం. అసలు అది ఎలా తన యవ్వనం ద్వారా మనకు గుణపాఠం నేర్పబోతుంది ఆలోచిద్దాం. ప్రియులారా, పక్షులన్నిటిలో కంటే పైకి ఎగరగల ఒక రాజుగా ఒక పక్షి ఉంది. అదే పక్షిరాజు పక్షి. ఏమండి, అదే ఈగలు అంటారా, గ్రద్ద అంటారా? ప్రియులారా, ఈ పక్షి ఉంది చూసారు, పక్షిరాజు. ఇది పక్షులన్నిటిలో కంటే ఎక్కువ కాలం బ్రతికే పక్షిగా ఇది ఉంది. దీని బ్రతుకు కాలం ఎంత అయ్యా అంటే సుమారుగా 70 సంవత్సరాలు బ్రతుకుతుందటండి. ఇది మీకు అర్థమవుతుందా? ఇది సుమారుగా 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇలా బ్రతుకుతుంది కనుక ప్రియులారా, అంటే దాదాపు మనిషి ఆయుష్యే. మనిషి కూడా ఆయుష్ ఎంత అంటే 70 సంవత్సరాలు. అంటే మనలాంటి ఆయుష్ అది కూడా కలిగి ఉంది. కాకపోతే యవ్వనం ఉంది చూశారు, ఈ యవ్వనము ఈ పక్షిరాజుకి 2 సార్లు వస్తుందట. 2 సార్లు ఈ పక్షిరాజుకి యవ్వనం వచ్చే అవకాశం ఉంది అని ఏ మధ్యన శాస్త్రవేత్తలు కనిపెట్టి మరి చెప్పడం చూశారు, దాని జీవిత చరిత్ర చూసి. కానీ ఈ మధ్యన వీళ్ళు ఆ పక్షిరాజును చూసి సైంటిఫిక్గా ఏమండి ఈనాడు చెప్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో దాని యవ్వనం గురించి చెప్పాడు. ఎంత గొప్పదండి బైబిల్. ఏంటయ్యా పక్షిరాజు యవ్వనం అంటే, ఇలా దానికి ఉన్నటువంటి 70 సంవత్సరములలో ప్రియులారా, ఒకసారి యవ్వనం 40 సంవత్సరాలలో అది యవ్వనాన్ని కోల్పోతుంది. దాని యొక్క ఆయుష్కాలంలో 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమండి అది యవ్వనాన్ని కోల్పోయినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? బలహీన పడిపోతుంది.
ఈరోజు మనకు కూడా ఏమండి యవ్వన దశ ఎప్పుడైపోతుంది? 40 రాగానే మెల్లిమెల్లిగా యవ్వన దశ అయిపోతుంది. వృద్ధాప్యంలోకి మనం వెళ్ళిపోతుంటాం. అలాగే ఈ పక్షిరాజు కూడా ఎప్పుడైతే 40 సంవత్సరాలు వచ్చాయో ఏం జరుగుతుందయ్యా అంటే తన యవ్వనాన్ని పోగొట్టుకుంటుంది. అలా పోగొట్టుకున్న ఆ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఇంకా 30 సంవత్సరాల జీవితం దానికి ఉంది. అది ఎలా ఉందో తెలుసా? అది దాని చేతుల్లోనే ఉంది. ఎలాగంటారా? అలా 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రియులారా, ఆ పక్షిరాజు రెక్కలు మొత్తం బరువెక్కిపోతాయండి. ముక్కు కాస్త, దానికి ఉన్నటువంటి ముక్కు కాస్త బెండ్ అయిపోతుంది. ఏమండి, ముక్కు కాస్త బెండ్ అయిపోతుంది. తినడానికి రాదు, ఎగరడానికి రాదు, కాళ్ళు గోర్లు కూడా సరిగా పట్టు దొరకదు. ఇక 40 ఏళ్ళు దాటిన తర్వాత ముసలి వయసులో, వృద్ధాప్యం వయసులో దానికి అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? వెంటనే ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళిపోతుందటండి పక్షిరాజు. కొండ మీదకి వెళ్ళిపోయి అప్పుడు దాదాపుగా 5 నెలలు, అంటే సుమారుగా 150 రోజులు చాలా బాధాకరమైన పరిస్థితిని పక్షిరాజు అనుభవిస్తుందట. ఏంటండి ఆ బాధాకరమైన పరిస్థితి అంటారా? అదేంటంటే పైకి కొండ మీద వెళ్ళిపోయి అక్కడ కూర్చొని, ఏమండి, ముక్కును టపిమని రాతికి గుద్దుకుంటుందట. అలా గుద్దుకొని ముక్కు మొత్తం ఊడిపోతుందట. అలా ముక్కు ఊడిపోయిన తర్వాత అలా కొన్ని రోజులకి ఏమండి మళ్ళీ కొత్త ముక్కు, అలా ఎప్పుడైతే కొత్త ముక్కు వచ్చిందో మళ్ళీ ఆ ముక్కుతో ఈకలన్నిటినీ మొత్తం పీకేసుకుంటుందట. అలా కొన్ని రోజులకి కొత్త ఈకలు, అలా ఆ ఈకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క కాలు గోర్లు కూడా పెరికేసుకుంటుందట. మొత్తానికి ఇవన్నీ జరిగేసరికి 150 రోజులు, సుమారుగా 5 నెలల వ్యవధి దానికి పడుతుంది. వెంటనే ఈ 5 నెలలు అయిపోగానే మళ్ళీ క్రొత్త జీవితం, మళ్ళీ బ్రతుకు స్టార్ట్ చేస్తుంది. అది అంటే మళ్ళీ ఏమండి 30 సంవత్సరాల ఆయుష్ను అది హ్యాపీగా బ్రతికేస్తుంది. మళ్ళీ క్రొత్త యవ్వనం దానికి వచ్చేస్తుంది. ప్రియులారా, ఇలా క్రొత్త యవ్వనం రావడానికి పక్షిరాజు ఎంత కఠోరంగా అది దీక్ష చేసిందో తెలుసా మీకు? ఏమండి, ముక్కును గుద్దుకోవడం అంటే మాటల? అలా ముక్కును గుద్దినప్పుడు, ముక్కు ఊడిపోయినప్పుడు దానికి ఆహారం ఎలా దొరుకుతుంది? ఎలా తింటుంది? ఎన్నో రోజులు ఉపవాసంతో ఉండాలి అది. మరి కొత్త ముక్కు రాగానే, ఈకలు పెరుక్కోగానే మరి ఎగరలేదు కదా, మరి ఆహారం దొరకదు కదా. అయినా సరే చలికి తట్టుకోవాలి, వేసవైనా తట్టుకోవాలి, వానలైనా తట్టుకోవాలి. ఏమండి, ఎగరలేక ఉన్న దగ్గరే ఉండాలి. మరి గోర్లు లేనప్పుడు గోర్లన్నీ పీకేసి కదా, మరి పట్టుకోవడానికి ఏదైనా పట్టుకొని తినడానికి ఉండదు కదా. అయినా సరే భరించాలి. అలా భరించి ఏమండి అలా నిలబడినదే 30 సంవత్సరాలు ఎక్కువగా బ్రతకగలుగుతుంది. మరి బ్రతకలేనివి 40 ఏళ్ళకి అవుట్. చాలా ట్రై చేస్తాయట, చాలా పక్షులు ట్రై చేస్తాయట మేము కూడా బ్రతకాలి అనుకొని. కానీ కొన్ని పక్షులే 70 ఏళ్ళు బ్రతకగలవు. చాలా పక్షులు 40 సంవత్సరాలకే మృతి చెందడం జరుగుతుంది. కనుక ప్రియులారా, మరి ఈ పక్షిరాజు యవ్వనం దేవుడు మనకు చెబుతున్నాడు కదా, దీని పట్ల మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటున్నాడా అని అనుకుంటున్నారా? ఈ పక్షిరాజు యవ్వనం చూపించి దేవుడు మనకు గుణపాఠం నేర్పుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనలో కూడా యవ్వనాన్నే కోరుకుంటున్నాడు. ఏమండి, దేవుడు మనలను కూడా యవ్వనస్తులుగానే కోరుకుంటున్నాడు. ఒకసారి బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక, ఏమండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. అక్కడ ఏమంటున్నాడు చూడండి. అందులో 2వ మాట, యవ్వనస్తులారా అని ప్రారంభిస్తారు చూడండి. యవ్వనస్తులారా, మీరు బలవంతులు,
దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా అని ప్రారంభించాడు చూడండి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించవలది ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం, దేవుడు మనకిచ్చినటువంటి జన్మలో మనలో దేవుడు కోరుకునే ఏమండి ఒక యవ్వనం. ఆ యవ్వనాన్ని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే యవ్వనంలో కదండి ఏ పనైనా మనం చేయగలం. చిన్నప్పుడు చేయలేము, వృద్ధులైన తర్వాత కూడా మనం చేయలేము. మధ్య వయసులోనే మనం ఏదైనా చేయగలుగుతాం. అలాంటిది మనం ఆ యవ్వనాన్ని దేవునికి అప్పగిస్తున్నామా? ఒక పక్షిరాజును చూపిస్తున్నాడు. ఇదిగో పక్షిరాజును చూడండి, అది యవ్వనాన్ని సంపాదించడం కోసం, ఆ యవ్వనంలో ఏమంటే ఇంకా యవ్వనాన్ని పొందుకొని 30 సంవత్సరాలు ఇంకా బ్రతకడం కోసం ఎంత కష్టపడింది. మరి నువ్వు యవ్వనంలో ఏం చేస్తున్నావు? నువ్వు యవ్వనస్తుడుగా నువ్వేం చేస్తున్నావు? ఒకసారి ఆలోచిస్తున్నారా? ఇదిగో యవ్వనస్తులను మీరు బలవంతులు, దుష్టుని ఎదిరించడానికి ఇదే మీకు సమయం. ఈ యవ్వనమే దుష్టుని సంపాదించడానికి ఒక సాధనంగా దేవుడు వాడబోతున్నాడు. యవ్వనం రాగానే అయ్య బాబు యవ్వనమా, అయితే ఈ కాలంలో దేవుని పని తర్వాత యవ్వనం అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నారా? యవ్వనస్తులను దేవుడు కోరుకుంటాడండి. 127వ కీర్తన మనకు తెలిసిన మాటే. 127వ కీర్తన 4వ వచనం నుంచి చూస్తే ఏమండి, 127వ కీర్తన చూడండి ఒకసారి, అక్కడ వ్రాయబడిన మాటలను ఒకసారి చూద్దాం. 127వ కీర్తనలు 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, ఇదిగో నీ యవ్వనాన్ని దేవుడు కావాలనుకుంటున్నాడు. నీ యవ్వన కాలంలోనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ యవ్వన కాలంలోనే ఏమండి నీకు యవ్వనం వచ్చిందా, అప్పుడే నిన్ను దేవుడు కోరుకుంటాడు. అప్పుడే సాతాను కూడా నిన్ను కోరుకుంటాడు. ఎందుకంటే యవ్వనమే ఇంపార్టెంట్, తెలుసా మీకు? ఏమండి యవ్వనమే ఇంపార్టెంట్. ఆ యవ్వనమే నువ్వు, ఆ యవ్వనంలోనే ఏదైనా నువ్వు తట్టుకోగలవు. ముసలోడు అయిపోయిన తర్వాత నువ్వేం చేయగలవు? ఎవరు పెట్టుకుంటారు నిన్ను? ముసలోడైన తర్వాత ఏ కంపెనీ కూడా నిన్ను అంగీకరించదు. అలాగని చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు అంగీకరిస్తుందా? అప్పుడు అంగీకరించదు. మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంగీకరించరు, ముసలోళ్ళు అయిన తర్వాత అంగీకరించరు. మరి యవ్వనంలో ఉన్నప్పుడు లోకం కోసం నువ్వు ఉండిపోతావా? కాదు. లోకంలో నువ్వు ఉండిపోవడానికి కాదు దేవుడు నీకు యవ్వనాన్ని ఇచ్చింది. దేవుని కొరకు యవ్వనం దేవుడిచ్చాడు. ఆ యవ్వనంలోనే నువ్వు దుష్టిని జయించాలి. అందుకనే దేవుని మాటలు ఎలా ఉంటాయంటే ప్రియులారా, యవ్వనంలోనే కావాలన్నట్టుగా ఉంటాయి. యవ్వనంలోనే నువ్వు దేవుని పని చెయ్యాలన్నట్టుగా ఉంటాయి. కొన్ని చూద్దాం చూడండి, దేవుడు యవ్వనాన్ని ఎలా కోరుకుంటున్నాడో, ఆ యవ్వనం గురించి ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏమండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇదిగో యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. యవ్వనమును బట్టి, నీ యవ్వనములోనే నువ్వు ఇదిగో ఎవరు కూడా నేను తక్కువగా తృణీకరించకుండా నువ్వు చేసుకోవద్దు. యవ్వనములోనే నిలబడాలి. నువ్వు మాటలో కానీ ప్రవర్తనలో కానీ పవిత్రతలో కానీ విశ్వాసములో కానీ నిలబడాలి. ఇబ్బందులు వచ్చాయని, ఏవో ఆశలు వచ్చాయని ఈ యవ్వనములో నేను దేవుని వైపు నిలబడలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు కోల్పోతావు యవ్వనాన్ని. యవ్వనం గురించి దేవుడు చెబుతున్నాడు పక్షిరాజును చూపించి. అలాగని మీరు శరీరం గురించిన, శరీరం కోసం, శరీరానికి సంబంధించి యవ్వనం కోసం చెబుతున్నాడు అనుకునేరు కాదండి. ఆత్మకు సంబంధించి చెబుతున్నాడు. ఈ యవ్వనములోనే మీరు దేవుని పని చేస్తే నిత్య యవ్వనుడుగా మీరుంటారు. దేవుడు యవ్వనాన్ని కోరుకోవటంలో దేవుండి ఆయన చిత్తం ఏంటో తెలుసా?
ఆయన ఇష్టం ఏంటో తెలుసా? ఈ యవ్వనంలోనే దేవుని పని చేసేవారుగా ఉండాలి. అందుకనే ఆయన యవ్వనాన్ని కోరుకుంటున్నాడు. అందుకనే ప్రారంభ మనిషి అయినటువంటి ఆదామును యవ్వనస్తునుగానే ప్రారంభంలో చేశాడు. కారణం, ఆదాముకి ఎందుకండి బాల్యాన్ని ఇవ్వలేదు? బాల్య దశలో నాకు అవసరం లేదు, యవ్వనం వచ్చిన తర్వాతే, మంచి చెడును వివేచించే జ్ఞానం వచ్చిన తర్వాతే అతడు నాకు కావాలి. ఎందుకంటే అప్పుడే కదా దుష్టుని వాడు ఎదిరించేది, అప్పుడే కదా వాడు దుష్టునితో తలపడేది. కనుక ఆ యవ్వనస్తుడు వాడు నాకు కావాలి అనుకుంటున్నాడు దేవుడు. యవ్వన కాలంలో ప్రియులారా దేవుని కొరకు బ్రతుకుతున్నారంటారా? ఎవరు బ్రతుకుతున్నారండి? ఎవరండి దేవుని కోసం యవ్వనాన్ని త్యాగం చేసేవాళ్ళు? వృధాగా లోకం కోసం ఖర్చు పెట్టేస్తున్నారు యవ్వనాన్ని, దినములను అయిపోగొట్టుకుంటున్నారు. బలం ఉంది కదా, వయసు ఉంది కదా అని ఇష్టానుసారంగా లోకం కోసం బ్రతుకుతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని ఈ యవ్వనంలో గడిపేస్తున్నారు, పాడు చేస్తున్నారు యవ్వన కాలం అంతా. చూడండి ఈరోజు యువతను ఏం చేస్తున్నారు? యవ్వనం. మా దేశంలో యువత ఎక్కువ ఉన్నారండి అని సంబరపడవలసింది ఏమైనా ఉందంటే ఏమీ లేదు. చెడిపోతున్నారు యవ్వనులు ఈరోజు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నాయన యవ్వనాన్ని నేను ఇచ్చాను నాయన, యవ్వనంలో నువ్వు ఎలా బ్రతకాలో ఒక్కసారి అర్థం చేసుకో. ఒకవేళ ఈ యవ్వనాన్ని నువ్వు వినియోగించుకోలేదు, నువ్వు బలహీన పడిపోతావా? నువ్వు చచ్చిపోతావు. ఒక్కసారి పక్షి రాజును చూడు, దాని యవ్వనం ఎలా ఉంది, అది ఎలాగైతే యవ్వనాన్ని క్రొత్తగా చేసుకుంటుందో, ముక్కును పీక్కుంటుంది, ఈకలను పీక్కొని, ఆకలైనా తట్టుకొని, బలహీనతనైనా తట్టుకొని, ఎలాగైతే నిలబడి మళ్ళీ 30 సంవత్సరాల జీవితాన్ని మళ్ళీ కొనసాగిస్తుందో, నువ్వు కూడా నీ యవ్వనంలో పడిపోకుండా దుష్టునితో పోరాటం చెయ్యాలి. అలా పోరాటం చేసి నువ్వు నిలబడాలి. అలా నిలబడిన నీకు ఏం వస్తుందో తెలుసా? మళ్ళీ క్రొత్త యవ్వనం. అది దానుకున్నటువంటి 30 సంవత్సరాల యవ్వనం కాదు, నువ్వు సాధిస్తే వచ్చేది నీకు నిత్య జీవం. నీకు నిత్య జీవం వస్తుంది. కీర్తనలు 110 చూడండి, కొన్ని మాటలు. 110 కీర్తనలు 3వ వచనం. 110 కీర్తనలు 3వ వచనం. అక్కడేం మాట్లాడుతున్నాను చూడండి. యుద్ధ సన్నహద్ద దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవ్వనులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలయంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. అక్కడేమంటాడు చూడండి, దేవుని కట యవ్వన సైన్యం కావాలి. వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధాలయంకృతులై తమ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. యవ్వనంలో పాడు చేసుకోకూడదు దీన్ని. మీ యవ్వనంలో మీరు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నారా? అయితే నువ్వు సంపాదించుకుంటావు మహత్తరమైన జీవితాన్ని. నీ యవ్వనంలో నీ ఇష్టానుసారంగా ఉండి నువ్వు అలాగే ఉన్నావా? ఏమండి, చాలా పక్షిరాజులు మేము ముక్కును పీక్కోలేకపోతున్నాం అనుకొని, ఏమండి ఆ పక్షులు ఆ ముక్కు గుద్దుకోవడం కష్టం అనిపించి, ఆ రెక్కలు పీకించుకోవడం కష్టం అనిపించుకొని, ఆ గోళ్ళు పీకేయడం కష్టమనిపించుకొని కొన్ని బలహీనమడిపోయి చచ్చిపోతుంటాయండి. కానీ కొన్ని ధైర్యం గల పక్షులు అలా 30 ఏళ్ళు మళ్ళీ ఇంకా క్రొత్త బ్రతుకుతాయి. ఇదిగో వాటిని చూపించి దేవుడు మనకు పాఠం నేర్పుతున్నాడు. పక్షులను చూపించి పాఠం నేర్పుతున్నాడు. ఒక పక్షి రాజులాగా నువ్వు కూడా ఉన్నత స్థలములలో ఉండాలి. అదే ప్రకారంగా పక్షి రాజు యవ్వనంలాగా నీ యవ్వనం కూడా క్రొత్తదిగా మారాలి. ఈ యవ్వనాన్ని నువ్వు పాడు చేసుకోకుండా, ఈ యవ్వనంలోని నువ్వు పడిపోకుండా బలంగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆకలి దప్పులు వచ్చినా, ఎంత దిగంబరత్వం వచ్చినా, ఎవరు ఏమన్నా, ఎన్ని చేసినా, ఒకసారి యేసుక్రీస్తుల వారిని చూడయ్యా. తన యవ్వనంలో ఎలా ఉన్నాడు ఆయన, ఎలా ఉన్నాడు? తన యవ్వనాన్ని మళ్ళీ క్రొత్తగా సంపాదించుకున్నాడు ఆయన. భూమి మీద తన యవ్వనంలో ఎలా ఉన్నాడు? ఒకరు కొడుతున్నా, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఎందుకు? ఆయన యవ్వనాన్ని, ఈ భూమి మీద ఈ యవ్వనం గురించి ఆలోచించలేదు, క్రొత్త యవ్వనం గురించి ఆలోచించాడు. నిత్య జీవమైన ఆ యవ్వనం గురించి ఆలోచించాడు. మీకు తెలుసా? నిత్య జీవం.
ఈ శరీరానికి చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు కదా. ఆ చావు లేనటువంటి లోకాన్ని నేను సంపాదించుకోవాలి. ఆ యవ్వనం నాకు కావాలి. నిత్య యవ్వనులుగా కనపడతామటండి చనిపోయిన తక్షణమే మనం. ఇక నీకు ఏమండి, ఇతనికి ఈ ఆత్మకు ఇన్ని సంవత్సరాలు, ఈ ఆత్మకి ఇన్ని సంవత్సరాలు లేదు, కలకాలం యుగ యుగములు అలా నువ్వు ఉండిపోతావు అంతే ఆత్మగా. ఎంత భాగ్యం! ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మిస్ చేసుకుంటారా? అందుకని యేసుక్రీస్తుల వారు తన యవ్వనాన్ని దేవుని పనిలో నలిపేశాడు. ఉమ్ముస్తున్నారు ఆయన మీద. ఉమ్ముస్తుంటే ఏమన్నాడు? తుడిచేసుకున్నాడండి. తనను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా త్రిప్పమన్నాడు. అందుకనే త్రిప్పాడు ఆయన. పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. శిలువ మరణం పొందాడు యేసుక్రీస్తుల వారి యవ్వనంలో. కారణం, ఈ యవ్వనాన్ని దేవుని కోసం నలిపాడండి. ఈ యవ్వనాన్ని దేవుని కోసం త్యాగం చేశాడు. మనల్ని కూడా అలాగే ఉండాలనుకుంటున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ, నీ యవ్వనులలో శ్రేష్ఠులు. నీ యవ్వనం కావాలి ఆయనకు, పరిశుద్ధ ఆలయంగా కావాలి, పరిశుద్ధులుగా నువ్వు ఈ యవ్వనంలో ఉండాలంటున్నాడు. ఒకసారి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదామండి. అక్కడ యేసుక్రీస్తుల వారి యవ్వనం గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం నుంచి 2వ వచనం నుంచి, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. ఎక్కడ? 3వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాండ్రతడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనొల్లడి వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగుగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇలా ఎన్ని చెప్పాలి చెప్పండి. ఇలా అధ్యాయం అంతా మీరు చదివితే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఆయన జీవితం ఎలా ఉందో ప్రవక్తల ద్వారా రాపిస్తున్నాడు. ఆయన యవ్వనం ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఆయన యవ్వనం ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ప్రియులారా, మన కోసం ఎన్నో కష్టాలు, మన కోసమే. కారణం, ఆ యవ్వనాన్ని దేవునికి అంకితం చేశాడు. మళ్ళీ క్రొత్త యవ్వనం సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఇలా పక్షిరాజును చూపించిన దేవుడు మనకు దాన్ని చూపిస్తున్నాడు పాఠంగా. ఇదిగో దాన్ని చూస్తున్న నువ్వు నేర్చుకో పాఠం. అలా నేర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తులో అలా యవ్వనాన్ని నలిపేసినప్పుడు, ఆ యవ్వనాన్ని దేవుని కోసం అర్పించినప్పుడు, మళ్ళీ చనిపోయి మృత్యుంజయుడైపోయిన తర్వాత ఆయన యవ్వనం ఎలా ఉందో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు ఆయన యవ్వనం ఎలా ఉంది? వీడు దయ్యం పట్టినవాడు అన్నారు, వీడు తిండిపోతన్నారు, ఆ దెబ్బలు తిన్నాడు, ఉమిశారు, బాలేదు, ఆయన నిలబడ్డాడు. అలా నిలబడిన తర్వాత, దేవుని పని చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రూపం ఎలా మారిందో ఒకసారి చూద్దాం. బైబిల్లో ఆయన రూపం ఎలా మారింది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము కొత్తగా ఆయన రూపం ఎలా మారిందో చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యోకనిని చూచి తిని. యేసుక్రీస్తుల వారండి. ఆయన తన పాదములు మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లనివై ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఎలా చెప్తున్నాడు ఆయన రూపాన్ని. భూమి మీద రూపం బాగోలేదు, భూమి మీద ఆయన పనులు ఎంత బాగున్న ప్రజలు మెచ్చుకోలేదు. ఏంటయ్యా యవనస్తుడిగా ఏమైనా సుఖపడ్డా?
దేవుని కొరకు పని చేశాడు. కానీ మీరు అనుకుంటున్నారు ఈ యవ్వనంలో ఏమండి హ్యాపీగా ఎంజాయ్, ఏంటి ఈ ఎంజాయ్? దేవుని కొరకు బ్రతకడమే తెలుసా అసలు సిస్టర్లు ఎంజాయ్. ఏమనుకుంటున్నారు? వాస్తవమైన జీవితాన్ని మనం సంపాదించుకోవటంలో కీలకమైన పాత్ర యవ్వనంలోనే ఉంది. ఎప్పుడు సంపాదించుకుంటారు? వాస్తవమైన జీవితంలో వయసు అయిపోయిన తర్వాత సంపాదించుకుంటారా? చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు సంపాదించుకుంటారా? యవ్వనంలోనే నువ్వు దేన్నైనా సాధించగలవు. అందుకని అంటారు, రే యవ్వనం ఉన్నప్పుడే దేన్నైనా నువ్వు సంపాదించుకోరా అని. మరి దేవుని పని కూడా అంతేనండి. యవ్వనంలో ఉన్నప్పుడే నువ్వు చెయ్యాలి. అలా యవ్వనంలో ఉన్నప్పుడే చేశాడు యేసుక్రీస్తుల వారు. ఏం సంపాదించుకున్నాడు చూడండి. నిజంగానండి ఈ ప్రకటన గ్రంథంలో ఈ మాటలు చదువుతుంటే ఏమండి, ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. మొత్తం ఇక అపరంజితో సమానం బంగారు వజ్ర వైడూర్యాలుగా కనపడుతున్నాడట. యవ్వనం క్రొత్తగా ఉంది. ఇక ఎలా మారిందో ఒకసారి చూడండి ఆయన యవ్వనం. ఏమండి, ఎందుకో తెలుసా? ఆయన యవ్వనాన్ని దేవునికి అప్పగించాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మన జీవితంలో కూడా, మన యవ్వనంలో కూడా ఎన్నో వస్తాయండి. కోరికలు కానివ్వండి, ఎన్నో సమస్యలు కానివ్వండి. వీటన్నిటిని తట్టుకొని ఈ యవ్వనాన్ని దేవునికి అప్పగిస్తేనే, ఇదిగో పక్షిరాజు యవ్వనం ఎలాగైతే క్రొత్తదగుతుందో, ఎలాగైతే ఇది ఉన్నత స్థలముల మీద ఎగురుతుందో, అలా నీ జీవితం కూడా పక్షిరాజు యవ్వనం వలె క్రొత్తదిగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అదే ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు. ఏమండి, 2వ మాటలో, నమ్మకంగా ఉండు నువ్వు యవ్వనంలో, ఖచ్చితంగా నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నువ్వు నమ్మకంగా నిలబడు, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? జీవ కిరీటం ఇచ్చేదను. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఏమండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇదిగో ఈ భూమి మీద ఏవో అవి ధరించుకోవాలి, ఇవి ధరించుకోవాలని కాదు మీరు యవ్వనంలో ఆలోచించవలసింది. మీకు క్రొత్త వస్త్రము కావాలి. మీకు అది మరణం తర్వాత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఆ వస్త్రమును. అది కావాలంటే ఈ యవ్వనంలో నువ్వు దేవుని కోసం పని చేసేవాడుగా ఉండాలి. ఆనాడు అపోస్తులు అదే చేశారు, యేసుక్రీస్తుల వారు అదే చేశారు, మనల్ని కూడా అదే చేయమంటున్నారు. అందుకనే అపోస్తులు తమ శరీరాలను నలగపోతున్నా, తమ శరీరం ఇబ్బంది పడుతున్న, ఆకలితో ఉన్న, బట్టలు లేకుండా దిగంబరత్వంతో ఎవరు ఏమన్నా పట్టించుకోలేదండి. ఏమన్నారు వాళ్ళు? ఇదిగో దినదినము మా బాహ్య పురుషుడు కృషించిపోచున్నాను, దినదినము మా ఆంతర్య పురుషుడు నూతన పరచబరుచున్నాడు, క్రొత్తగా అయిపోతున్నాడు, లోపల నూతన పరచబోతున్నాడు మా ఆంతర్య పురుషుడు. అలా మనము కూడా ఆంతర్య పురుషుణ్ణి నూతన పరిస్తే ప్రియులారా, మరణం తర్వాత నీ యవ్వనం క్రొత్తగా అవుతుంది. అలా క్రొత్తగా ఉండాలంటే ఇది ఒక్కసారి చూడు, పక్షిరాజును చూడు, దాని యవ్వనమును చూడు. అది ఎలాగైతే శ్రమలు పడి, ఇబ్బందులు పడి మళ్ళీ క్రొత్తగా యవ్వనాన్ని సంపాదించుకుంటుందో. ప్రియ సోదరి సోదరులారా, ఈ మాటలు విన్న మీరు యవ్వనాన్ని లోకంలో అంకితం చేయడానికి కాదండి, దేవుని కోసం మీరు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు నిలబడితే ఖచ్చితంగా మీరు క్రొత్త యవ్వనాన్ని సంపాదించుకుంటారు. కనుక ప్రియులారా, మీరందరూ క్రొత్త యవ్వనాన్ని సంపాదించుకునే వారుగా ఉండాలని పక్షిరాజు ద్వారా ఈ పాఠాన్ని మనకు దేవుడు నేర్పుతున్నాడు. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. క్రీస్తునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇగోనయ్యా, పక్షిరాజును చూపించి మాకు గుణపాఠం నేర్పుతున్నారు, దాని యవ్వనాన్ని చూపించారు. అవునాయన, అది దాని యవ్వనంలో మళ్ళీ ఇంకొక యవ్వనాన్ని సంపాదించుకోవడానికి
5 నెలలు సుమారు 150 రోజులు కష్టపడి ఎన్నో వేదనలు అనుభవించి మళ్ళీ క్రొత్త యవ్వనాన్ని సంపాదించుకొని క్రొత్త జీవితాన్ని అది స్టార్ట్ చేస్తుంది, ప్రారంభిస్తుంది. మేము కూడా నాయన దాన్ని చూసినటువంటి మేము ఈ యవ్వన కాలాన్ని మీ కొరకే మేము ఉపయోగించుకోవాలి, మీ కొరకే మేము కష్టపడాలి, మీ కొరకే మేము బ్రతకాలి, ఈ యవ్వనాన్ని మీకే అంకితం చేయాలి నాయన. అలా అంకితాన్ని చేస్తే మీరు మాకు ఒక క్రొత్త శరీరము మీరు ఇస్తారు, నిత్య జీవాన్ని మీరు ఇస్తారు నాయన. మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు నాయన. అలా మేము కూడా నాయన క్రొత్త వస్త్రము ధరించుకోవడానికి కావలసినటువంటి సహాయమును దయచేయండి. ఇదిగో నాయన మీ మాటలు విన్నారు, విన్న మాటలు వినటం మట్టు కాకుండా ఇంకా జ్ఞానమును ఎక్కువగా నేర్చుకొని మీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి గల సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.